listen to me. The month of November, the Holy Ghost told me something about the month of November. Thank you, Jesus. Can I shock you? Yes, prophet. ఈ మంత్ ఆఫ్ నవంబర్ అంట. నవంబర్ ఇస్ a month of speed. Amen. Hallelujah. Month of speed. Amen. When మరి a scripture, which scripture is that? Genesis 24:3. Yeah, the prophetic scripture I gave you yesterday. A scripture. ఇది నవంబర్ కి దేవుడు ఇచ్చే ప్రొఫెటిక్ వాగ్దానం. జెనసిస్ ఆదికాండము 24:12 ఇది ఇచ్చాడు దేవుడు. 24:12 ఐమ్ క్లోజింగ్. మెసేజ్ ఉంది ఇంకా. తొందరగా ప్లీజ్. డోంట్ సిట్ ఎనీ పనిష్మెంట్ కాదు, ఇది ఆశీర్వాదం. నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా. ఇది 10 నుంచి చదువుతామా, బాగుంటది. 10 అండ్ సర్వెంట్ టుక్ 10. దీనికి 9. గో బ్యాక్ 9. ఆ దాసుడు తన యజమానుడకు అబ్రహాము తోడు క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేశాడు. అతడు తన యజమానుని వంటలలో 10 వంటలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానావిధములకు వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి అరహాములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ళ బావి యొద్ద తన వంటలను మోకరింపజేసి ఇట్లా నేను, నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేశాను. ఈ క్యాండిడేట్ ఎవరు అసలు చెప్పాలి? ఎలియాజర్ కదా. అబ్రహాము ఎలియాజర్ ని కొడుక్కి మరి భార్యను ఎత్తుక్కొని రమ్మని చెప్పి పంపిస్తాడు. ఎలియాజర్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ పర్సన్. అయితే ఆయనకు తెలుసు అబ్రహాము ప్రార్థిస్తే దేవుడు వెంటనే జవాబిస్తాడు. అబ్రహాం ప్రార్థిస్తే దేవుడు వెంటనే కార్యాలు చేస్తాడు. అబ్రహాం బాధపడ్డా సరే, మరి రాజు మరి ధమ్కి ఇచ్చిన ఏం చేసినా సరే, రాజు అబ్రహాం సైతం రాజును బెదిరించాడు. హల్లెలూయా దేవుడు. అయితే మరి అబ్రహాము పంపిస్తుంటే ప్రార్థిస్తున్నాడు. మరి చూడండి, ఒక ఊరికి వెళ్ళి భార్యను ఎత్తుక్కోవడం అంటే ఎలా ఉంటది? అలాంటి లక్షణాలు గల అమ్మాయి దొరుకుతుందో? తొందరగా దొరకదు. సో చూద్దాం. నా యజమానుడకు అబ్రహాము దేవుడని యెహోవా, నేను ఇచ్చిన కార్యము త్వరలో. హల్లెలూయా. This Eliezer understood some revelation that Abraham carries. నాకు ఒకటి అర్థమైంది. ఏంటిది అంటే, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయి స్పీడ్ కదా, నువ్వు కూడా ముందుకు. హల్లెలూయా. చదవండి. త్వరలో నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి. ఇంగ్లీష్ బ్యూటిఫుల్. And he said, "Oh Lord God of my master Abraham, I pray thee send me good speed this day." Hallelujah. Thank you, Jesus. Somebody said good speed. Good speed. Somebody said good speed. Good speed. గుడ్ స్పీడ్ అని చెప్పండి. గుడ్ స్పీడ్. ఇప్పుడు దాకా నీ ఆశీర్వాదానికి ఆలస్యం అవ్వకుండా వచ్చింది. ఈ రోజు ఈ చర్చ్ కి వచ్చిన తర్వాత జెసిటిఎం లో గుడ్ స్పీడ్ అని అభిషేకం మొదలుపెడుతున్నాను. May you be imparted with good speed. May money come with good speed in Jesus' name. May deliverance release in your life in Jesus' name. మీరు ఇంటికి వెళ్ళలేము, కొంతమందికి అద్భుతాలు జరిగిపోయారు కాక. హల్లెలూయా. ఎలియాజర్ ప్రార్థించాడు గుడ్ స్పీడ్ తో తొందరగా పంపాలి అంటే విశ్వాసంతో తను దేవుణ్ణి అడుగుతున్నాడు. హల్లెలూయా. అంటే తను కూడా భక్తి పరుడే, ప్రార్థన పరుడే, అందుకే ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చాలా మందికి స్పీడ్ అవుతుంది. చెప్పండి బ్రదర్, వాక్యం అవగొట్టండి, వెళ్ళిపోతాం తొందరగా. ఏం చేస్తావు? ఇంటికి వెళ్ళి కూర వండుకొని తిని పడుకుంటావు. అదే దరిద్రంలో, అదే వ్యాధులు, అదే అప్పులు. కావాలా లైఫ్? అదే లైఫ్ మారాలి అంటే వాక్యం నేర్చుకోండి. హల్లెలూయా. దేవుని వాక్యము సజీవము గలది. అది మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా. I'm seeing many things here. I'm seeing many things. I'm coming. I want to close this. చదువు 12. And he said, "O Lord God of my master Abraham, I pray thee, send me good speed this day." Send me good speed this day. Somebody said this day. This day. Send me. Send me. Oh Lord. Oh Lord. Come on, అందరూ ప్రార్థించాలా? ఎవరు మౌనంగా ఉండదు. చేతుల పైకి ఈ ప్రేయర్ చేయాలి. ఈ వాగ్దానం జెసిటిఎం సంఘంలో ప్రతి ఒక్కరూ మరి ఆదికాండము 24:12 ఇది గుర్తుంటారా? Come on. మన చర్చ్ క్లెయిమ్ చేద్దామని, ప్రామిస్ క్లెయిమ్ చేద్దామని, మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. త్వరగా నాకు ఆశీర్వాదం ఇచ్చేయి, త్వరగా నన్ను
అభిషేకించు, త్వరగా నన్ను విడిపించుదేవా. అవును, మరి ఎలియాజరు ప్రార్థిస్తాడు, మరి తొందరగా నాకు పంపించు ప్రభువా అని ప్రార్థిస్తాడు. అలాగే I release an anointing of good spirit in this church in the mighty name of Jesus. All these God, in the mighty name of Jesus, let the impartation all these God అర్థంగా కానీ సంఘములో ప్రభు మర్చిపోదు అందరి వాగ్దానం. ఏ వాగ్దానము? గుడ్ స్పీడ్. నవంబర్ లో ఏం జరుగుతుంది? ఈ 8, 9, 10 నెలలు అయిపోయింది. ఇంకో 2 నెలల్లో సంవత్సరం అంతా అయిపోతుంది. ఈ గుడ్ స్పీడ్ అభిషేకం దేవుడు ఈ సంవత్సరం ఎండింగ్ లో ఇస్తున్నాడు. హల్లెలూయా. సో దట్ యు విల్ బి బ్లెస్డ్ విత్ స్పీడ్ అండ్ బికమ్ బ్లెస్సింగ్ టు అదర్స్. టేక్ ఎ డెసిషన్. ఓకే, let's pray. Father, in the name of Jesus, I pray for each and everyone. Anoint them, Lord. Prosper them with the good speed. Lord, I pray for the anointing of good speed. Anointing of good speed upon their life. Let the anointing of the Lord begin to flow. Lord, touch your church, Lord. తండ్రి నీ సంఘాన్ని ఆశీర్వదించండి, అభిషేకించండి ప్రభు. ఇతరులను విడిపించండి తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు ఏదో ఒక సాక్ష్యము దయచేయండి, ఏదో ఒక విడుదల దయచేయండి. అయా గొప్ప కార్యము దయచేయండి, గొప్ప కార్యాలు దయచేయండి ప్రభు. విడుదల దయచేయండి, విడుదల దయచేయండి ప్రభు. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున తండ్రి. ఇదిగో ప్రభు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అయ్యా ఏ వ్యాధులతో వచ్చారో వారిని స్వస్థపరచండి ప్రభు. విడుదల దయచేయండి. Heal their sicknesses, Lord. I command, let every sickness out of their life, Lord. నజరేయుడైన యేసు నామమున ఇంట్లో ఎవరైనా వ్యాధితో బాధపడుతున్నా సరే అయ్యా ఇప్పుడే నీ దేవదూతలను విడుదల చేస్తున్నాం ప్రభు. ఈ మందిరంలో ప్రభు నీ సన్నిధి నిత్యము కుమ్మరించబడును గాక, నీ నామము కనపరచబడును గాక, నీ నామము మాత్రమే కనపరచబడును గాక. నీవు చేసే ప్రతి అద్భుతము, నీవు జరిగించే ప్రతి అద్భుతము, ప్రతి గొప్ప కార్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి గొప్ప కార్యమును బట్టి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. పరిశుద్ధాత్ముడా ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అభిషేకించండి నాయన, అభిషేకించండి దేవా. గొప్ప కార్యాలతో అభిషేకించండి. వారి ఆత్మీయ కళ్ళను తెరవండి ప్రభు. ఇతరులు చూసి అవును ఇదిగో భయం పడేటట్టుగా వీరిని ఆశీర్వదించండి అయ్యా. అవును, సొంత గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి, డబ్బులు దయచేయండి, రిలేషన్షిప్స్ ని రిస్టోర్ చేయండి ప్రభు. అవును ఇదిగో ప్రభు, భర్తలను మార్చండి, భార్యలను మార్చండి, కుటుంబంలో ప్రతి వ్యాధిని నజరేయుడైన యేసు నామమున స్వస్థత దయచేయండి ప్రభు. ఇప్పుడే నిశ్చయముగా నీవు తిన్న దెబ్బలను బట్టి స్వస్థత దయచేయండి. ఇప్పుడే నీ అభిషేకము సంఘం మీద విడుదల అవును కాక. Lord, I release an anointing on the church. I release an anointing on the church. ఈ కడవరి అభిషేకము, ఈ కడవరి కాలంలో ప్రవచనాత్మకమైన అభిషేకం అవసరమునైనా నీ సంఘానికి. అది ఇదిగో ప్రభు, కొంతమందికి అవును గిన్నెలు, కొంతమందికి చెంబులు, కొంతమందికి బిందెలు, బాణాలతో నింపి నింపి మమ్మల్ని ప్రార్థిస్తున్నాను ప్రభు. Lord, fill them, Lord. Fill them, Lord. Oh,